మా పప్పు ఏం తింటుంది తెలుసా బ్రేక్ఫాస్ట్కి? చూడండి, స్ప్రౌట్స్ తింటుంది. ఇది మా షూట్లో జరిగిన షూట్ని నేనే చూసుకుంటున్నామంట, నేనే ఎడిట్ చేస్తున్నా. అయితే రోజు ఈ స్ప్రౌట్స్వి ప్యాకెట్ మా జేసీ తీసుకొస్తాడనమాట, యశు వాళ్ళ ఆయన. జేసీ అంటే గుర్తొచ్చింది, మొన్న మీరు అందరూ అన్నారు కదా యశు సరిగ్గా వండట్లేదని. యశు మంచిగా వండుతుంది, పప్పు బాగా చేస్తుంది, వేరే కూరగాయలు కూడా బాగా చేస్తుంది. కానీ జేసీ ఎవరు వండినా ఎవరు చేసి పెట్టినా పర్సనాలిటీ అంతే అనమాట. మంచిగా తింటాడు అండ్ ఆయిల్ అవన్నీ అవాయిడ్ చేసి కొంచెం హెల్దీ తింటాడు. అది కాకుండా రోజు మార్నింగ్ రన్నింగ్ కూడా చేస్తాడనమాట. అది యశు ప్రాబ్లం కాదు, జేసీ ప్రాబ్లం. యశు గురించి చెప్పాలంటే ఒకటి చెప్తా. ఇది చూడండి, ఈ బండని పగలగొట్టింది మా బండ పిల్ల యశు. అమ్మ అక్కడ ఎందుకు నిచ్చినమ్మరా? ఇదిగో దీనికి నిచ్చనేసుకొని ఎక్కి గిన్నెలు తీయవై అంటే డైరెక్ట్ దీని మీద ఎక్కింది. ఇది సెట్ చేయకుండా డమ్ అని సౌండ్ వచ్చింది. నాకైతే యశుకి ఏమైందో అని చాలా భయం వేసింది. చాలాసార్లు ఎక్కాను, అది అప్ అండ్ డౌన్ ఉంది. ఇన్ని ఇయర్స్లో చాలామంది ఎక్కారు దీని మీద. మా ఆయన కూడా ఎక్కుతాడు, నేను ఎక్కుతా, చెర్రీ బెర్రీ అందరు ఎక్కుతారు. కానీ ఆ రోజు ప్రమాదవశాత్తు పాపం యశు పగలగొట్టింది. మళ్ళీ తర్వాత గమ్ము తెచ్చి నేను రాజేష్ ఇలా అతుకుబెట్టాము. ఇది పగిలిన రోజు కొంచెం కూడా ఫీల్ కాలే, యశుకు దెబ్బ తగలే, అది హ్యాపీ. కానీ దీన్ని పట్టుకొని ఎన్ని ప్లేసెస్లో తిరిగినా సేమ్ దొరకట్లేదు అనమాట. మా కిచెన్కి అంతా మ్యాచింగ్ కదా. సో ఓకే, ఇది యశు గుర్తు. యశు ఇక్కడ నా దగ్గర లేదనుకోండి, దీన్ని చూస్తే యశు గుర్తు. సో ఇది ఇంతకు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? బాయ్.